యేసు ప్రభునకి, ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి, ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి. ఆరాధన మరొకసారి కలిసి పాడదామా? ఆరాధన ఆరాధనా ఆరాధనా. అందరూ కలిసి చేతులపైకి ఆరాధనా ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి, ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి. ఆరాధించు. హల్లెలూయా 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 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడవై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును అని యోహాను 1:1 చదువుతూ ఉండగా, రిబిడ్లారా, మాంసమై అవతరించిన మనుష్య అవతారమెత్తిన ఆ రక్షకుని సన్నిధిలో మనమున్నాం. సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడక 3వ రోజు ఈ సాయంకాల ఆరాధనలో బిడ్డలారా పాల్గొవటానికి మీ ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నాం. మీ ప్రాణాత్మ శరీరములను ఆ దేవుని పాదాల చెంత సమర్పించండి. మనుష్య అవతారమెత్తిన ఆ దేవుని ఏకైక కుమారుని వాక్కులో శక్తి ఉన్నది, బలమున్నది, అభిషేకం ఉంది, స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, ఆత్మ ప్రసన్నత ఉన్నది, ఎదుగుదల ఉన్నది. బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం గడిపే ఒక గంటసేపు సమయం దీవెనగా, ఆశీర్వాదంగా ఆయన మారుస్తాడు. ఆమేన్.
మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, లోకవ్యాప్తంగా ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆ ప్రభువుకు సమర్పించండి. ఈ సమయంలో దేవా, నేను ఒక్కరినే కాదు, వేలాది మందితో ఆత్మలు ఏకీభవించి నేను ఆరాధిస్తూ ఉన్నాను, నిన్ను కనపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నానయ్యా. నీ ఘనతను కీర్తిస్తూ, నీ వాక్యాన్ని అలగిస్తూ, ఆ వాక్యాన్ని మేము అంగీకరిస్తూ ఉన్నాం. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలకు సమీపమనే ఉండి ఈ గర్భములోనే మోసిన వాక్కు మేము కూడా అర్థం చేసుకుని అంగీకరించేలాగున మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భావలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రియబిడ్డలారా, సజీవ వాకు తెలుగు ధ్యాన వడక 3వ రోజు సాయంకాల ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొవటానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనము ఉదయకాలము పరిశుద్ధ బలిపూజతో ఈ దినాన్ని ప్రారంభించాం. పూజ అయిన వెంటనే అనిల్ ఫాదరు దేవుని యొక్క వాక్కు, పరిశుద్ధత, సాంక్టిటీ అనే అంశాన్ని మీతో పంచుకున్నారు. సాయంకాలం 6 గంటలకి లూసిరెడ్డి సిస్టర్ వాక్కు, అలాగే విశ్వాసం ఈ అంశాన్ని మీతో పంచుకున్నారు. మనం ఇప్పుడు ఈ చివరి ఆరాధనలో దేవుని వాక్కుకున్నటువంటి ప్రాముఖ్యత అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఈ ప్రాముఖ్యత ఇచ్చేవారు వేరే ఎవరు కాదండి, దేవుని ఏకైక కుమారుని యేసుక్రీస్తు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడవై ఉండెను. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు అనగా వాక్కు, వాక్కు అనగా యేసుక్రీస్తు. బిడ్డలారా, యేసుక్రీస్తు తన 3 సంవత్సరాల పరిచర్య కాలములో వాక్యాన్ని బోధిస్తూ పరిచర్య ప్రారంభించారు. వాక్యాన్ని బోధిస్తూనే పరిచర్య ముగించారు. నేను పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15, 2 వచనాలు చదవాలనుకుంటున్నాం. ఒక చదువుతో వినండి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. చూడండి, యోహాను చెరసాల్లో బంధింపబడిన వెంటనే యేసుక్రీస్తు గలిలయ సీమకు వచ్చి సువార్తను బోధిస్తూనే తన పరిచర్య ప్రారంభించాడు. సువార్తను బోధిస్తూనే ఆయన పరిచర్య ముగించి తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయాడు. యేసుక్రీస్తు బైబిల్లో పలికినటువంటి చివరి మాట మనము అపోస్తలుల చర్యలో 1వ అధ్యాయము 8, 9, 2 మనం చదివితే అపోస్తలకి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆఖరి మాట ఇదే. అది కూడా ప్రియములారా, సువార్తను అంచంచులుగా బోధించటానికి వారికి ఇచ్చినటువంటి ఒక బాధ్యత. విందామా? అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూ దిగంతముల వరకును
నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. పిల్లరా, బైబిల్లో యేసుక్రీస్తు పలికిన చివరి మాట ఇది. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులవై ఉంటురు అని యేసుక్రీస్తు పలికాడు. అనగా అపోస్తలులు యేసుక్రీస్తు బోధించినటువంటి ఆ బోధ యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు తీసుకుని పోవాలని వాక్య పరిచర్య కోసం యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆహ్వానం. బిడ్డలారా, వాక్యం బోధిస్తూ ప్రారంభించినటువంటి పరిచర్య, వాక్య సందేశాన్ని అందిస్తూనే యేసుక్రీస్తు ముగించాడు. ఈ మాటలు పలికిన పిదప ఆయన పరలోకానికి ఆరోహణమైపోయేను, ఒక తెల్లని మేఘం వచ్చి ఆయనని కమ్మివేసును అని వాక్యం పలుకుతుంది. ఈ రెండు సంఘటనలకు మధ్యలో యేసుక్రీస్తు 3 సంవత్సరాల పరిచర్య పాటు ఏం చేశారు అని మనం కాసేపు ధ్యానిస్తూ ఉన్నాం. ఏం చేశారంటే, ఒక్క మాట చెప్పాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు జీవితములో అతి శ్రేష్టమైన ప్రాముఖ్యత సువార్త పరిచర్యకి ఆయన ఇచ్చాడు. దేవుని సందేశాన్ని అందించడానికి ఆయన కేటాయించాడు. గుడ్ న్యూస్, సువార్త, బైబిల్ వాక్యము అందించడానికి ఆయన సమయాన్ని కనిపెట్టుకున్నాడు. గలీలియో ప్రారంభించినటువంటి ప్రియపిల్లరా ఈ పరిచర్యలో మీరు ఒకటి గమనించండి, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన మొదటి పని, ఆయన చేసిన చివరి పని, ఆయన చేసినటువంటి స్వార్థ పరిచర్యలో అది పెద్ద సింహభాగం పిల్లరా స్వార్థ బోధన మాత్రమే. నేను 2 సంఘటనలు మీతో పంచుకుంటాం. ఒకటి బిడ్డలారా తీసుకోండి, మీరు మార్కు సువార్త 4వ అధ్యాయము బిడ్డలారా 2వ వచనం మనం తీసుకుంటాం. అక్కడ బిడ్డలారా యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ను చూస్తే, ప్రజలను చూస్తే, గ్రామస్తులను చూస్తే ఆయన వారికి దేవుని సందేశాన్ని బోధించడం ప్రారంభించాడు. అనేక విషయములు వారికి ఆయన నేర్పించారని వాక్యం అంటుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 1, 2 ఈ 2 వచనాలు ఒకసారి మనం విందామా? యేసు మరలా గలిలయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున ఉండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. ప్రియబిడ్డలారా చూడండి, గుంపులు గుంపులుగా జనసమూహమును ప్రజలని చూసినప్పుడల్లా ఆయన ఒక పడవ ఎక్కి కూర్చోవటం కానీ, ఒక కొండకి కూర్చోవటం కానీ, ఉన్నతమైన ఒక స్థలం ఎక్కి కూర్చోవటం కానీ చేసి ప్రజలకి అనేక విషయములు ఉపమాన రూపమున ఆయన బోధించాడు. రెండవది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అలసి సొలసిన బిడ్డలని, కాపరి లేని గొర్రెల్లాంటి వారిని, జీవిత భారముతో మృగుచ్చు ఉన్న వారిని ఆయన చూసినప్పుడు కూడా ప్రియులారా వారికి వాక్యాన్ని అందించి వారిని బలపరిచారు. వాక్యాన్ని అందించి వారికి స్వస్థత ఇచ్చాడు. వాక్యాన్ని అందించి వారికి విడుదల ఇచ్చినటువంటిది ఎంత గొప్ప విషయం చూడండి. మీరు తీసుకుని వెళ్ళారా మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36 2 వచనాలు మనం ఒకసారి విందాం. అనగా అలసలసిన వారికి తిండి కానీ భోజనం కానీ ఇటువంటి శారీరకమైనటువంటి విషయాలు కాదు యేసుక్రీస్తు ప్రియులారా ఎప్పుడు గమనించేది, కానీ వాక్యం ద్వారా వారిని సంతృప్తిపరిచాడు. విందామా? యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల నెల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు
కాపరి లేని గొర్రెల వలె చెదిరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చూడండి, యేసుక్రీస్తు మనస్తత్వం చూడు. నిస్సహాయ అవస్థలో కాపరి లేని గొర్రెలలాగా మనుషులు సతమతమగుచ్చు కుటుంబ భారం, జీవిత భారం మోస్తూ ఆయన దగ్గరికి వస్తూ ఉండగా, రోగ వ్యాధి బాధలతో ఉన్న మనుషులను చూసినప్పుడల్లా ఆయన హృదయము కరిగిపోయిన వాక్యం పలుకుతూ ఉంటుంది. వారికి అనేక విషయములు బోధించి స్వస్థత ఇచ్చి విడుదల ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి పరిచర్య యేసుక్రీస్తు నిర్వహించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, మీరు 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు పరిచర్య గమనిస్తే ఆయన స్వస్థత ఇచ్చాడు, కరెక్టే. విడుదల ఇచ్చాడు, కరెక్టే. పరిశీలన ధర్మశాస్త్ర బోధకులను ప్రశ్నించాడు, వారి మాటలను ఖండించాడు, ఇవి అన్నీ కరెక్టే. కానీ ప్రియులారా, స్వస్థత విడుదల కాదు యేసుక్రీస్తు పరిచర్యలో ముఖ్యమైనటువంటి ఒక భాగం. ఇంగ్లీష్లో దానిని బై ప్రొడక్ట్ అంటారు. బై ప్రొడక్ట్ అంటే బిడ్డలారా, సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఎవరెవరికైతే స్వస్థత అవసరమో అలాంటి వాళ్ళకే తన వాక్యాన్ని పంపించి స్వస్థత ఇచ్చారు. సువార్త బోధించినప్పుడు ఎక్కడైతే ఎవరికైతే మరణించిన వారికి ఆయన మరలా జీవం ఇచ్చాడో అది కేవలం సువార్తలో కలిగినటువంటి ఒక బై ప్రొడక్ట్ అని మాట్లాడలారా. యేసుక్రీస్తు స్వస్థత ఇవ్వటానికి మాత్రము రాలేదు, విడుదల ఇవ్వటానికి మాత్రము రాలేదు, చనిపోయే వారిని అందరిని లేపటానికి ఆయన రాలేదు. ఆయన వచ్చేది ఏంటంటే తండ్రి ఆయనకి అప్పగించిన బాధ్యత, రక్షణ సువార్త సందేశము బోధించటానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే ఆ సువార్త పరిచర్య ప్రారంభము నుండి ఈ బోధ నమ్మదగిన దేవుని సేవకుడుగా ఆయన ప్రజలకి ఎల్లవేళలా అందించారు. ప్రొద్దున మొదలుకొని ప్రొద్దుబారినంత వరకు, సాయంకాలం వరకు, రాత్రి వేళ వరకు పిల్లరా ఆయన బోధ కొనసాగించాడు. చివరికి పిల్లరా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం మీరు 19, 20 చూస్తే, యాక్చువల్లీ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలో యేసుక్రీస్తు వారికి ఇచ్చిన చివరి ఆజ్ఞ, చివరి బోధ, ద మిషన్ కమాండ్ అంటారు. ఆ కమాండ్ కూడా అంటే ఏంటి? మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించమన్నాడు. మీరు వెళ్ళి అందరికీ స్వస్థత ఇవ్వమని, అందరికీ విడుదల ఇవ్వమని, చనిపోయే వారిని సగదాన్ని లేపమని కాదు యేసుక్రీస్తు చెప్పింది. ఆయన బోధలో, ఆయన పరిచర్యలో ముఖ్యమైనటువంటి ఒక పాత్ర సువార్త బోధనలోనే ఉంది. మత్తయి సువార్త చదువుతామా? 28వ అధ్యాయం బిడ్డలారా, 19, 22 వచనాలు. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ప్రియబిడ్డలారా, ఎంత ఆసక్తికర విషయం చూడు. శిష్యులకి ఇచ్చిన చివరి ఆజ్ఞ కూడా ఇదే. మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. నేను మీకు ఆజ్ఞాపించినదన్నీ వారు ఆచరింప బోధించండి. బోధ, బోధ, బోధ ఏమిటి? సువార్త, రక్షణ సందేశం, టీచింగ్ గాడ్స్ వర్డ్. ప్రియులారా, ఇదే యేసుక్రీస్తు జీవితములో ఆయన ఇచ్చిన సర్వశ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యత. యేసుక్రీస్తు శిలువ పాత్ర, మరణ, ఉత్థానము తర్వాత మీరు 4 సువార్తలు పరిశీలిస్తే 12 పర్యాయములు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యారు. అనగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు, 3, 4 ఉన్నప్పుడు, ప్రియులారా శిష్యులు అందరూ కలిసి ఉన్నప్పుడు, 5,000 మందికి
పునీత పౌలు గారికి ఇటువంటి రకరకాల పర్యాయాలలో మీరు పరిశుద్ధ గ్రంథం పరిశీలిస్తే 12 సార్లు పునరుత్థానుడైన యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయే ముందు శిష్యులకి దర్శనమిచ్చారు. ఈ దర్శనములో కూడా యేసుక్రీస్తు వాక్యాన్నే బోధించారు. అనగా 3 సంవత్సరాల ఆయన ఇహలోక పరిచర్య కాలములో ఆయన చేసినది సువార్త బోధన. పునరుత్థానం అయిన తర్వాత పునరుత్థాన పరిచర్య అని చెప్పవచ్చు, ద మినిస్ట్రీ ఆఫ్ రిజరెక్షన్. ఈ పునరుత్థాన పరిచర్యలో కూడా సువార్త బోధనకి యేసుక్రీస్తు ప్రాముఖ్యత ఇచ్చారు. 3 సంవత్సరాల పాటు బోధించిన బోధ శిష్యులు మర్చిపోయారు, వారు నిర్లక్ష్యం చేశారు, వారికి అంత గుర్తు రాలేదు. వారు భయముతో ఉండి యెరూషలేం విడిచిపెట్టి ఎమ్మావుస్ నగరానికి నడుచుకుంటూ పోతూ ఉండగా మార్గ మధ్యలో యేసుక్రీస్తు వారిని కలిసి వారి అవిశ్వాసానికి వారిని గద్దించినట్లు, వారిని మందలించినట్లు కూడా బైబిల్లో ఉంది. మనం విందామా? లూకా సువార్త 24వ అధ్యాయం బిడ్డలారా 27వ వచనములో శిష్యులిద్దరూ నిరాశపడి యెరూషలేం వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా యేసుక్రీస్తు ఎమ్మావుస్ నగరంలో నడుచుకుంటూ పోయే అపోస్తులను కలిసి వారి అవిశ్వాసానికి, వారి బుద్ధిలేనితనానికి, వారి నిర్లక్ష్యానికి వారిని గద్దిస్తూ, వారిని మందలిస్తూ వాక్యాన్నే వారికి గుర్తు చెప్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథములో, ధర్మశాస్త్ర గ్రంథములో కానీ, ప్రవక్తల ప్రబోధనములో కానీ, లేఖనములో కానీ రాయబడిన అన్నీ కూడా పునరుత్థానం అయిన తర్వాత కూడా ఆయన బోధిస్తూ ఉన్నారు, వారు గుర్తింపు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, విందాం మనము లూకా సువార్త 24వ అధ్యాయంలో బిడ్డలారా 25, 26, 27 3 వచనాలు విందాం. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నయూ వారికి వివరించెను. బిడ్డలారా, పునరుత్థానమైన తర్వాత కూడా యేసుక్రీస్తు పరిచర్య కొనసాగించాడు. అక్కడ స్వస్థత కానీ, విడుదల కానీ, అద్భుతాలకు కాదు ఆయన ప్రాముఖ్యత ఇచ్చేది. పునరుత్థాన పరిచర్యలు కూడా మోషే ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల ప్రబోధనము, లేఖనములు. యాక్చువల్లీ ఇవి 3 కలిపితే బిడ్డలారా ఒక బైబిల్ సంపూర్ణమైనది. మొదటి భాగంలో బైబిల్ ఏముంది? మోషే ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. తర్వాత ఏముంటుంది బిడ్డలారా? ప్రవక్తల ప్రబోధనం ఉంటుంది, కీర్తన గ్రంథం ఉంటుంది, లేఖనాలు ఉన్నాయి. ఇవి అన్నిటిలో యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి అన్నీ ఆయన వారికి బోధించును. అంటే పునరుత్థానం అయిన తప్ప కూడా యేసుక్రీస్తు ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని వాక్యం బోధించటానికి, రక్షణ సందేశమును అందించటానికి. ఈ ఆరాధనలో నేను మీ ముందు మరి వీళ్ళ తీసుకురాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేవుని కుమారుడిని యేసుక్రీస్తుకే వాక్య సందేశం, రక్షణ సందేశము అనగా బైబిల్ అంత ముఖ్యమైనటువంటి ఒక బోధ అయితే, యేసుక్రీస్తు బోధలోనే సువార్తకి ఆయన అంత ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే బిడ్డలారా, ఆ యేసుక్రీస్తుని నమ్మం పేరిట జ్ఞానస్నానం పొంది క్యాథలిక్స్గా, క్రైస్తవులుగా జీవిస్తున్న మనం మన దైనందిన జీవితంలో కూడా వాక్యానికి, బైబిల్కి, రక్షణ సందేశానికి ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. కానీ మనలో ఎంతోమంది ఈ వాక్యం పెద్దగా పట్టించుకోకుండా మనము ఎక్కువగా క్రియలతో కూడినటువంటి, ఆచార అనుష్ఠానాలతో కూడినటువంటి, పరంపరగా చేస్తున్నటువంటి కొన్ని భక్తి విశ్వాస క్రియల మీద మనం ఎక్కువగా ధ్యాస పెట్టుకుంటూ వాక్యం వినటములో, వాక్యం చదవటములో, వాక్యం ధ్యానించటములో మనం అంత ప్రాముఖ్యత, అంత ఆసక్తి మనం చూపించటం లేదు. యేసుక్రీస్తుకు ఏదైతే ప్రాముఖ్యమో అది మనకు కూడా ప్రాముఖ్యంగా ఉండాలి.
దేవుని కుమారునికి ఏదైతే ముఖ్యమో అది మనకు కూడా ముఖ్యంగా మారాలి. దేవుడు వాక్యాన్ని తన కుమారుని పంపించి మనకు అందించినటువంటి వాక్కు బిడ్డలారా మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక పాత్రగా మారాలి. ఈ ఆరాధనలో మనం దానికోసం ప్రార్థిద్దాం. ప్రభువా, నీవు బోధించిన వాక్యాన్ని ఆలగించటానికి, నీవు బోధించినటువంటి బోధను చదవటానికి, అది జీవితములో పాటించటానికి నాకు వాక్యం మీద ఒక దాహం కలిగించండి, వాక్యం మీద ఒక ఆసక్తి కలిగించండి. ఈ వాక్యమే దేవుడు అని, దేవుడే ఈ వాక్యమని, ఆయన అందించినటువంటి ఈ వాక్కు నా జీవితములో ఒక ముఖ్య స్థానములో, కేంద్ర స్థానములో కావాలి అని, దాని నుంచి నా మనస్సు ఎక్కడికి వెళ్ళిపోకుండా నన్ను అక్కడే నా మనస్సును స్థిరపరచండి ప్రభువా అని మనం ఈ ఆరాధనలో ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుని వాక్కే మనల్ని పరిశుద్ధపరుచుతుంది, దేవుని వాక్కే మనకు స్వస్థత ఇస్తూ ఉంటుంది, దేవుని వాక్కే మనని పాపముల నుండి కాపాడుతూ ఉంటుంది, దేవుని వాక్కే మనకు మార్గం చూపిస్తూ ఉంటుంది, దేవుని వాక్కే మనము ఆత్మలో ఎదగటానికి సహాయపడుతూ ఉంటుంది, దేవుని వాక్కే మనల్ని అభిషేకంలో నడిపిస్తూ ఉంటుంది, దేవుని వాక్కే సమృద్ధి కలిగిస్తూ ఉంటుంది, దేవుని వాక్కే మన ఆత్మ ప్రసన్నతలోకి నడిపిస్తూ ఉంటుంది. ఈ వాక్కు ఈ ఆరాధనలో మన జీవితాన్ని వెలిగింప చేయాలని, మన కుటుంబాలను వెలిగింప చేయాలని మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని సాధ్యమైతే 2 చేతులు జోడించి నేను ఇప్పుడు చెప్పే ప్రార్థన నిజమైన దాహముతో, నిజమైన విశ్వాసముతో, నిజమైన దైవభక్తితో మీరు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్కు పదవులలో ఎత్తిపట్టినప్పుడు, దేవుని వాక్కు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు అక్కడ ఆత్మయు జీవమైనటువంటి దేవుని ప్రసన్నత మీ ఇంటికి దిగి వస్తుంది, మీ హృదయంలో దిగి వస్తూ ఉంటుంది, ఈ ఆరాధనలో దిగి వస్తుంది. బిడ్డలారా, యేసయ్యా ఈ ఆరాధనలో అప్పరూపములో మా మధ్య వేంచేసి ఉన్నందుకు మీకే స్తోత్రము. బాధలలో వేదనలో కన్నీటిలో దుఃఖములో మరణ భీతిలో కాపరి లేని గొర్రెలలాగా కనిపించిన ప్రజలకి నీ వాక్యాన్ని బోధించి వారిని బలపరచినందుకు మీకే వందనములు. వాక్యాన్ని అందించి స్వస్థత ఇచ్చావయ్యా. వాక్యాన్ని పంపించి విడుదల ఇచ్చావయ్యా. వాక్యాన్ని బోధించి ఆకలి దప్పిగలు తీర్చావయ్యా. వాక్యాన్ని బోధించి ప్రజలని తండ్రి సందేశానికి తండ్రి మార్గానికి రక్షణ మార్గానికి నడిపించావయ్యా. మీకే స్తోత్రము. ఆత్మయు జీవమై ఉన్న నీ వాక్కు ఈ ఆరాధనలో ఈ ధ్యాన వడకములో మీ సేవకుల ద్వారా మాకు అందించినందుకు మీకే వందనములు. ప్రభువా, ఈ ఆరాధనలో ఆకలి దప్పికతో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వాక్యం చదవటానికి, వాక్యం వినటానికి, వాక్యం పాటించటానికి మాకు దాహము కలిగించండి. వాక్యం చదువుతూ ఉండగా వింటుండగా పాటిస్తూ ఉండగా ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలకి స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక, ఆకలి దప్పికలు తీరునుగాక, ఆత్మీయ ఎదుగుదల కలుగునగాక, అభిషేకములో బలపడునుగాక. మీ
మీకు మహిమగా మీకు మహిమగా స్తుతి స్తోత్రముగా స్తుతి స్తోత్రముగా ఆరాధనలుగా ఆరాధనలుగా ఈ ధ్యాన ఉడకము ఈ ధ్యాన వడకము మారునుగాక మారునుగాక. ప్రభువా ప్రభువా ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో నిన్ను స్తుతించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరచి నిన్ను గణపరిచి మీ బిడ్డలు మీ బిడ్డలు మీకు తగిన సాక్షిగా మీకు తగిన సాక్షిగా మారునుగాక మారునుగాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులపైకి లేపి ఆత్మయు జీవమైన దేవుని యొక్క వాక్కును మనం వింటానికి కావలసిన ఆత్మదాహం మాకు కలిగించండి ప్రభువా. స్తుతుల సింహాసనపై ఆశీనుడైన దేవ, మీ బిడ్డలు చేతులెత్తి స్తుతించి ఆరాధించినప్పుడు వారిపై నీ ఆత్మశక్తితోను వాక్య బలముతోను దిగి వచ్చి వారిని స్పర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కలిసి మనం స్తుతిస్తాం. హల్లెలూయా 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 వాక్యయున దేవా మీకే వందనములు స్తుతులు ఆరాధన వాక్యము ద్వారా స్తుతులు విడుదల మీ కృపా సాన్నిధ్యమును మాకు అనుగ్రహించము దేవా. హల్లెలూయా 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 స్తుతుల మధ్యలో ఆరాధన మధ్యలో స్తుతుల మధ్యలో స్తోత్రము నడుముల మధ్యలో స్తోత్ర విడుదల అభిషేక ఎదుగుదల నీ నామములో కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకోండి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్దే ఉండెను, ఆ వాక్కే జీవమిచ్చు వాక్కు అనే పాట మనం పాడుతున్నాం. ఇది ఒక మంచి పాట. ఈ వాక్కు మనల్ని ఆత్మలో ఏకీభవించాలి. ఈ వాక్కు మనల్ని ఇప్పుడు నడిపించాలి. ఆ వాక్కు ఈ ఒక్కసారి పాట పాడితే 2 సార్లు ప్రార్థన చేసినట్లే అని పునీత అగస్టిన్ వారు మనకు నేర్పించి ఉన్నాడు. అందువలన మీకు కళ్ళు మూసుకొని ఈ పాట పాడాలనిపిస్తే కళ్ళు మూసుకొని పాడండి. చప్పట్లతో ఈ పాట పాడాలనిపిస్తే మీరు చప్పట్లతో పాడండి. దివ్య సప్రసాదం వైపు చూస్తూ మీకు పాడాలనిపిస్తే అలా మీరు చేయండి. ఈ పాట ప్రియులారా మీకు దేవుని ప్రసన్నతను అందిస్తూ ఉంటుంది. ఆదిలో వాక్కు ఉండెను గాయకమందరితో కలిసి మనం పాడదాం. ప్రియులారా, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడవై ఉండెను, ఆ వాక్కే మానవుడే మన మధ్య నివసించును అని యోహాను 1:14 చదువుతూ ఉన్నాం. మనుష్య అవతారమెత్తిన వాక్కే ఈ సప్రసాద రూపములో మన మధ్య వేంచేసి ఉన్నాడు. ఆ చరిత్ర సంఘటనను, రక్షణను ఈ పాట ద్వారా మనం కనపరుస్తూ ఆ దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కలిసి పాడదాం. ఆదిలో వాక్కు ఉండెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను. మనుష్య అవతారమెత్తి మన మధ్య నివసించు ఆ వాక్కు నిత్య జీవమిచ్చు వాక్కు, జీవాహారమైనటువంటి వాక్కు, సత్య మార్గము చూపే ఆ వాక్కు, నీతి మార్గం నడిపించు ఆ వాక్కు మన మధ్య వాక్య రూపములో ఆత్మ రూపములో వేచేసి ఉండగా ఆ ప్రసన్నత మాకు దయచేయండి ప్రభువా అని కలిసి పాడతాం. ఈ పాటను ప్రార్థనగా మలచి
మనము ఆత్మ ప్రసన్నత పొందుకుందాం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవవచనం. రక్షణించు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాకు ఉండెను. ప్రియబిడ్డలారా, ఎంతో మధురమైన దేవుని ప్రసన్నత ఈ ఆరాధనలో మనం పొందుకుంటూ ఉంటున్నాం. కలువరి శిలువపై ఆ వాక్కు భూమి ఆకాశం మధ్య వేలాడి తన అనంతమైన కృప, కరుణ, ప్రేమను చూపించినటువంటి ఆ యేసుక్రీస్తుని, ఆ వాక్కును ఈ ఆరాధనలో మనం స్మరించుకుంటూ, ప్రభువా ఈ వడకములో సజీవ వాక్కు అనే ధ్యాన వడకంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ కరుణను, కృపను నీవు ధారాళము కృంభరించండి ప్రభువా అని ప్రార్థన. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యమిచ్చు వచనం. కరుణను చూపే వచనం, కలుషము బాపే వచనం, ఆనందమిచ్చు వచనం, ఆరోగ్యమొసగు వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయా పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ఆదిలో వాకు ఉండెను, వాకు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. మరొకసారి, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ చప్పట్లతో కలిసి పాడదాం. దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ప్రియబిడ్డలారా, మన కొరకై మనుష్యావతారమెత్తి రక్షణ ప్రసాదించు ఆ వాక్కు, జీవమిచ్చు ఆ వాక్కు, సత్య మార్గం చూపించే ఆ వాక్కు, కరుణను చూపించే ఆ వాక్కు,
మానవ మనస్సులో ఉన్న కలుషిత భావాలను తొలగించే ఆ వాక్కు, ఆనందమును సంతోషం మాకు ప్రసాదించు ఆ వాక్కు, ఈ దివ్య ప్రసాదములు వేంచేసి ఉండగా ప్రభు 2000 సంవత్సరాల క్రితం నిన్ను కల్లారా దర్శించి నీ ద్వారా స్వస్థతను విడుదలను పొందుకున్న అనేక మంది భక్తులతో కలిసి నేటి వరకు కోట్లాది మంది ప్రజలతో కలిసి ఆత్మలు ఏకీభవించి మేము కూడా నిన్ను కనపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలారా, మీరందరూ 2 చేతులు అలాగే పైకి లేపి ఈ వాక్యే నిన్ను రక్షించును అని, ఈ వాక్యే నిన్ను దీవించును అని, ఈ వాక్యే నిన్ను కరుణించును అని, ఈ వాక్యే నీకు సత్య మార్గం చూపించును అని, ఆ వాక్యే నీ దేవుడవని అంగీకరిస్తూ మీరెక్కడ ఉన్న 2 చేతుల పైకి లేపి గాయ గ్రంథముతో కలిసి ఆ వాక్కును కనపరచి స్తుతించి ఆరాధిస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం, ఘనత, స్తుతి, మహిమ, వాక్యైన దేవా నీకే వందనము, రక్షకుడా నీకే స్తోత్రము, కరుణామయుడా నీకే వందనము, సజీవ వాక్యైన దేవా నీకే ఘనత, ఆరాధనలో దీవించువాడా నీకే స్తోత్రం. మా స్తుతులు అందుకున్నవాడా, మా రక్షకుడా, మా విమోచకుడా నీకే వందనము. ఒక నిమిషం నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో మన సమయం గడుపుతాం. ఆత్మయు జీవమైన ఆ దేవుడు, వాక్కైన ఆ దేవుడు, సజీవ వాక్కు అనే ధ్యాన ఉడకములను పాల్గొంటూ ఉండగా, ఆ వాక్యం చదువుతూ ఉండగా, నీవు ఆలగిస్తూ ఉండగా, పాటిస్తూ ఉండగా ఆ రక్షణ కార్యం నీలో సఫలమగునగా కాని ప్రార్థించు. దైనందిన జీవితములో నడిపించే వాక్కుగా నీ పాదములకు దీపముగా ఉండుమని ప్రార్థించు. బహుశా పాపములు, అంధకారములు, చీకట్లు మునిగి నశించిపోతున్న ఇంటికి ఒక వెలుగై వచ్చునుగా కాని ప్రార్థించు. ఈ ఆరాధన సజీవ వాక్కు అనే ధ్యాన వడకం నీ ఇంటిని ప్రకాశింపజేయునుగాక. ఆహ్వానించు, స్వీకరించు. వెల్కమ్. అసంఖ్యం దూతులతో రేయనక్క పగలనక్క నిరంతరం ఆరాధించబడుతున్న సకల ఆరాధనకి యోగ్యులైన ఆ దేవునిని మనం కూడా ఆత్మలు ఏకీభవించి స్తుతిస్తూ ఆరాధిస్తూ దివ్య ప్రసాద ఆశీర్వాదం తీసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. బిడ్డలారా, ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం మీ ఇంటి మీద, మీ బిడ్డల మీద, మీ జీవితం మీద, నీ భవిష్యత్తు మీద ఆ వాక్కు వేసిన ముద్రగా మారునుగాక. ఆమేన్. ఏలినవాడా
వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగును కాక.